ప్రైజ్ లార్డ్. మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైం మరొక ఎపిసోడ్కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. స్క్రిప్చర్ టైంలో మనము లేవియాకాండాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. మొదటి 13 అధ్యాయాల గురించిన వివరణ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఈరోజు 14వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయంలో కుష్ఠరోగి ఎలా పరిగణించబడతాడు, కుష్ఠరోగిని ఎలా గుర్తిస్తారు అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడాను. కుష్ఠరోగం గురించి మాట్లాడినప్పుడు మన పాపపు స్థితిని గురించి అది తెలియజేస్తుందని కూడా విషయాన్ని మీతో పంచుకున్నాను. కుష్ఠరోగి గురించి మాట్లాడినప్పుడు మన పరిస్థితిని గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీకు తెలియపరిచాను. 14వ అధ్యాయంలో మరొకసారి ఈ కుష్ఠరోగి యొక్క శుద్ధీకరణ ఎలా జరుగుతుంది, దాని కొరకు దేవుడు నిర్దేశించినటువంటి ఆ ప్రక్రియ ఎలాంటిది అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవియాకాండము చాలా చక్కటి పుస్తకం. లేవియాకాండంలో మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. క్రీస్తు మన కొరకు చేసేటువంటి ఆ విమోచన ప్రక్రియ అంతా కూడా లేవియాకాండంలో మనకు కనిపిస్తుంది. లేవియాకాండాన్ని బోర్గా ఫీల్ అయ్యే వారందరూ కూడా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవడానికి ఈ ఎపిసోడ్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. అయితే మీరు చదివినప్పుడు కూడా దేవుడు అనేక విషయాలు మీకు కూడా బోధించగలడు. నేను చెప్పేదంతా కూడా మీరు ఒక రెఫరెన్స్గా మాత్రమే పెట్టుకొని చదవండి. మీరు చదివితేనే మీకు తెలియపరచబడుతుంది. నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా నేను మీకు రెఫరెన్స్ చెప్పి చదువు వినిపించట్లేదు, కానీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మీరు చదువుకోండి. మీరు చదువుకుంటూ ఈ రెఫరెన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదివినప్పుడు ఇంకా మీకు తేటగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. లేవియాకాండం 14వ అధ్యాయంలోకి వెళ్దాం. లేవియాకాండం 14వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగిని శుద్ధి చేసేటువంటి ఆచార క్రమాన్ని దేవుడు అక్కడ తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. మొదటగా కుష్ఠరోగిని శుద్ధి చేసిన తర్వాత ఆచారం యొక్క మొదటి 7 రోజులు కూడా అతన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చూస్తున్నాం. 7 రోజులు శుద్ధీకరణ ప్రాసెస్ జరుగుతుందంట. అందులో ప్రాముఖ్యంగా వారు చేసేది ఏంటి అంటే, వారు వెళ్ళి యాజకుడైన వ్యక్తి క్యాంప్ బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. సమాజం బయటికి వెళ్ళిపోయి అక్కడ ఆ శుద్ధీకరణ ప్రాసెస్ని అతను ప్రారంభించాల్సిన అవసరం ఉంటుందని చూస్తున్నాం. యాజకుడే వెళ్ళాలి తప్ప వేరెవరు వెళ్ళకూడదు. యాజకుడే వెళ్ళి, ఎందుకంటే కుష్ఠరోగిగా పరిగణించబడిన వ్యక్తి ఆల్రెడీ క్యాంప్ బయటనే ఉంటారు. వాళ్ళు క్యాంప్లో సమాజంతో కూడా కలిసి ఉండేటువంటి అనుభవం వాళ్ళకు ఉండదు. కలిసి ఉండరు కాబట్టి వారు బయట ఉంటారు. కాబట్టి వారిని కలుసుకోవటానికి యాజకుడే అక్కడికి వెళ్ళాలి. యాజకుడు వేరే ఇంకెవరిని పంపించడానికి వీల్లేదు. యాజకుడి స్వయంగా వెళ్ళి అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని అతన్ని పరిశీలన చేసి అతని విషయంలో ఇతను కుష్ఠరోగిగా ఉన్నాడా, స్వస్థపరచబడ్డా, ఏ స్థాయిలో ఈ రోగం ఉంది తనకి అని అతను నిర్ధారించవలసిన బాధ్యత యాజకునికి ఇవ్వబడింది. యేసు ప్రభు కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన స్థితిని పరిశీలన చేసి మనకు ఆయన శుద్ధి కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చేటనే విషయాన్ని ఇది మనకు తెలియపరుస్తుంది. 4 నుంచి 7 వచనాల్లో మనం దేవుని మాటను మనం చూసినప్పుడైతే లేవియాకాండం 14వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల్లో 2 పక్షులు కావాల్సి ఉన్నాయి. అవి శుద్ధమైన పక్షులుగా ఉండాలి. అవి బలుల కొరకు వాడగలిగినటువంటి పక్షులుగా ఉండాలి. ఆ పక్షులను వారు తీసుకురావాల్సి ఉంది. ఆ పక్షులతో పాటుగా కొన్ని ప్రశస్తమైనటువంటి కొన్ని ప్రక్రియలో కావలసినటువంటి కొన్ని పదార్థాలను కూడా వారు తీసుకురావాల్సి ఉంటుందని మనం చూస్తున్నాం. సజీవమైనటువంటి శుభ్రమైనటువంటి 2 పక్షులు కావాలి. దేవదారు చెక్క కావాలి. తర్వాత స్కార్లెట్ అంటే ఆ యొక్క బట్ట కావాల్సి ఉంటుంది. రక్తవర్ణపు కలిగినటువంటి ఒక వస్త్రము కావాలి. తర్వాత హిస్సోపు పొడక కూడా అక్కడ తీసుకురావాల్సిన అవసరత కనిపిస్తుంది. అక్కడ ఇవన్నీ ఏం తెలియచేస్తుంది మనకు అని మనం ఆలోచన చేస్తే, రెండు తీసుకుని వస్తున్నారు. 2 పక్షులను తీసుకుని వస్తున్నారు. 2 పక్షుల్లో ఒక పక్షిని బలి ఇవ్వబోతున్నారు. దాని విషయం అక్కడ తెలియపరుస్తుంది. ఈ బలులు కూడా ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది అక్కడ ప్రాసెస్లో మనకు తెలియపరచబడుతుంది. మొదటగా మనం ఆలోచన చేస్తే 2 పక్షుల్లో ఒకటి బలిగా ఇవ్వబడుతుంది, ఒకటి విడిపించబడుతుంది అని మనం చూస్తున్నాం. అంటే 2 పక్షులు బలి కోసం తీసుకురాబడలేదు. ఒక పక్షి బలి చేయబడుతుంది, ఇంకో పక్షి మాత్రం అది విడిపించబడుతుంది అని చూస్తున్నాం. 2 సజీవమైన శుభ్రమైన పక్షులు తెచ్చిన తర్వాత, దేవదారు చెక్కను తీసుకొచ్చిన తర్వాత, స్కార్లెట్ తర్వాత హిస్సోపు, ఆ పదార్థాలన్నింటినీ యాజకుడు తీసుకొని రావాల్సింది. తీసుకొని వచ్చి ఆ శుద్ధీకరణ
ప్రక్రియను ప్రారంభించాల్సింది. పక్షులలో ఒకదాన్ని చంపేస్తారు. దాన్ని చంపే విధానం ఒకటి ఉంది. తర్వాత ఇంకొక పక్షిని చంపిన యొక్క పక్షి యొక్క రక్తంలో ముంచి మరి శుద్ధీకరణ ప్రాసెస్ జరిగించిన తర్వాత మరి కుష్ఠరోగిని పరిశుద్ధిని చేసిన ప్రక్రియ కొనసాగుతుందని చూస్తున్నాం. ఆ తర్వాత రెండవ పక్షిని ఆ రక్తంలో ముంచిన తర్వాత దాన్ని వదిలేస్తారని చూస్తున్నాం. అది ఎగిరిపోతుందని చూస్తున్నాం. ఏం తెలియజేస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు రాసించిన ప్రతి విషయం కూడా ఏదో అనాలోచితంగా ఆయన రాసించలేదు. లేకపోతే అది ఒక అనాలోచితంగా దేవుడు ఇచ్చిన ప్రక్రియ కాదు. ఆ ప్రక్రియలో మనం బాగా ఆలోచన చేసి చూస్తే ఒక విమోచన ప్రక్రియ మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక కుష్ఠరోగి పరిశుద్ధపరచబడడానికి ఒక బలి అవసరం అవుతుంది. ఆ బలిలో కూడా కొన్ని పదార్థాలను వాడడం మనం చూస్తున్నాము. అక్కడ కూడా రెండు పక్షులను తీసుకొస్తే ఒక పక్షినే బలిగా ఇవ్వటము, ఇంకో పక్షిని అదే బలి యొక్క రక్తములో ముంచి పరిశుద్ధపరిచి దాన్ని వదిలేయడం అనేది చూస్తున్నాము. అసలు ఈ ప్రక్రియ ఏం బోధిస్తుంది మనకు అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా ఈ ప్రక్రియను అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. ఈ ప్రక్రియలో స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే ఒక అసాధారణమైన ఆచారాన్ని ఈ అంశాల్లో మనం గుర్తించవచ్చు. ఒకటి, ఇది శిబిరం వెలుపల అంటే క్యాంప్ బయట జరుగుతుంది. అంటే అక్కడ బలియాగం యొక్క సాధారణ ప్రవర్తనకు దూరంగా జరుగుతుంది. అంటే మామూలుగా చూస్తే ప్రత్యక్ష గుడారంలోనే మరి ఔటర్ కోర్టులోనే మరి ప్రాముఖ్యంగా ప్రతి విధమైన బలులు జరిగేటివి. అయితే ఈ బలి మాత్రము క్యాంపు బయట జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఆ లెప్రసీ కుష్ఠరోగి క్యాంప్ బయట ఉన్నాడు. యాజకుడు కూడా ఆ వ్యక్తి కొరకు క్యాంప్ బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు యాజకుడు పరిశుద్ధపరచబడాలి, ఎందుకంటే కుష్ఠరోగితో కలుస్తున్నాడు కాబట్టి. కుష్ఠరోగి కూడా పరిశుద్ధపరచబడాలి. రెండు పక్షులను తీసుకోవడం మనం అక్కడ చూస్తాం. తర్వాత ఇక్కడ స్వర్గంలోని ఒక జీవిని మట్టి పాత్రలో బలి ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే గాలిలో ఎగిరేటువంటి ఒక పక్షిని, రెండు పక్షులను తీసుకుని వచ్చి అందులో ఒక పక్షిని ఒక మట్టితో చేసినటువంటి పాత్రలో దాన్ని చంపిన తర్వాత, దాన్ని బలి చేసిన తర్వాత ఈ విధంగా ఒక అనుసంధానం, ఒక పరలోకానికి ఒక భూమికి మధ్య ఒక అనుసంధానాన్ని కల్పిస్తూ ఈ ప్రక్రియను జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు చేసే ప్రక్రియను ఈ లోకంలో దాన్ని జరిగిస్తున్నట్టుగా అది మనకు తెలియపరచబడుతుందని మనం చూస్తున్నాం. తర్వాత పక్షి చంపబడినప్పటికీ అది ప్రవహించే నీటి ద్వారా శుభ్రపరచబడాలి. అంటే అది నీటి కింద మరి రన్నింగ్ వాటర్ కింద దాన్ని కడుగుతూ ఉండాలా. కడుగుతూ ఉండగానే దాన్ని చంపేయాలని చూస్తాం. అంటే అది పరిశుద్ధపరచబడుతూ ఉండగా దాన్ని చంపేస్తూ ఉండాలన్నమాట. అంటే చంపేసిన తర్వాత ఆ బ్లడ్ అంతా, దాని రక్తం అంతా కూడా ఆ వెసల్లో లేకపోతే ఆ మట్టి పాత్రలో ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆ బలి అక్కడ జరిగిందో అదే రక్తంలో, అదే నీళ్ళ కింద మరి వేరొక పక్షిని తీసుకొచ్చి నీరు మరియు రక్తంతో సంబంధం ఉన్న ఈ మరణం కుష్ఠరోగికి వర్తించబడుతుంది. మరియు సజీవ పక్షికి సంబంధించిన సంపూర్ణంగా 7 సార్లు వర్తించబడుతుంది. అంటే పక్షికి కూడా మరి విడవబడే పక్షి కూడా ఇదే రక్తంలో కడగబడాలి. ఇదే రక్తంలో దాన్ని ముంచిన తర్వాత మరి కుష్ఠరోగి మీద 7 సార్లు మరి ఆ నూలును తీసుకొని బలి రక్తాన్ని మరి చెక్కకు ముక్కను హిస్సోపుతో కలిపి మరి 7 సార్లు చిమిరిన తర్వాత ఆ విధంగా స్ప్రింకిల్ చేసిన తర్వాత మరి ఈ పక్షిని అక్కడ వదిలేస్తున్నట్టుగా త్యాగం కొరకు గుర్తును ధరించినటువంటి ఈ సజీవమైన పక్షిని ఎగిరిపోవటానికి దాన్ని వదిలేస్తారంట. అది కనపడకుండా వెళ్ళిపోతుంది. అసలు ఈ ప్రాసెస్ అంతా మనకేం తెలియజేస్తుందని చూస్తే, ఈ ప్రాసెస్లో మనం బాగా అర్థం చేసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన బలియాగం అక్కడ తెలియపరచబడుతుంది. అవును, యాజకుడిగా వచ్చింది యేసుక్రీస్తు మాత్రమే. మరి కుష్ఠరోగి దగ్గరికి వచ్చింది యేసుక్రీస్తు మాత్రమే. పాపుల కొరకు మన కొరకు ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు మాత్రమే. ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగింది ఆయన విమోచన క్రైదనంగా అర్పించిన తన ప్రాణం యొక్క ప్రక్రియనే మనకు అక్కడ తెలియపరచినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన కొన్ని రెఫరెన్సెస్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరి మీకు యొక్క అండర్స్టాండింగ్ ఇంకా మంచిగా అవుతుంది. చూడండి, ఈ మాటలో విశేషమైన రీతిలో ఒక అసాధారణమైనటువంటి ప్రక్రియను మరి దేవుడు ముందుగానే యేసుక్రీస్తు మెస్సయ్య రూపంలో చేసేటువంటి కార్యాలను గురించి, విమోచన ప్రక్రియను గురించి ముందుగానే అక్కడ మనకు బయలుపరచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. యేసు శిబిరం వెలుపల బలి ఇవ్వబడ్డాడు.
మనం చూసినట్లయితే ఆయన యెరూషలేములో ఆయన సిలువ వేయబడలేదు. యెరూషలేం బయట గొల్గోతా అనే ప్రాంతంలో ఆయన బలి చేయబడ్డాడు. అంటే ఏంటి అర్థం అంటే, మరి మనం కూడా మరి ఈ బలియాగం ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియ, క్లెన్సింగ్ ప్రక్రియలో బయటనే బలి జరుగుతుంది. ప్రత్యక్ష గుడారంలో జరగట్లేదని చూస్తున్నాం. ఇది యేసుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. యేసు పరలోకం నుండి వచ్చిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎలాగైతే ఎగిరే పక్షులను తీసుకున్నారో, మరి పరలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ఈ లోకంలో భూ సంబంధమైన పాత్రలో మరి ఆయన ఇమిడిపోయి అక్కడ ఒక అనుసంధానం జరిగింది. పరలోకానికి ఈ భూలోకానికి మధ్య ఒక అనుసంధానం జరిగింది. మరి అక్కడ ప్రక్రియలో భాగంగా యేసు ప్రభువు అక్కడ మన కొరకు బలి అయినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యేసు తన మరణంలో కూడా పరిశుభ్రంగా ఆయన పవిత్రంగా ఉన్నాడు. ఆయన పాపం ఎరగని వాడుగా ఉన్నాడు. ఆయన పాపిగా మారలేదు. మన పాపమే ఆయన మీద మోపబడిందని మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక ఒక 2 పక్షులను తీసుకుని ఒక పక్షిని మరి అక్కడ కడుగుతుండగా దాన్ని చంపేశారు. చంపేసిన రక్తంలోనే అక్కడ నీటి ద్వారా, తర్వాత రక్తం ద్వారా అది పరచబడుతూనే అది బలి అర్పించబడిందని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన పాపిగా జీవించలేదు, కానీ ఆయన పరిశుద్ధంగా జీవించిన వాడిగా ఉన్నాడు. అదే పరిశుద్ధతలో తన జీవితాన్ని ఆయన మన కొరకు బలియాగంగా అర్పించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఆయన బలిని అర్పించిన తర్వాత ఆ బలిని బట్టి మనం ఈరోజు పరిశుభ్రపరచబడ్డానికి, పవిత్రపరచబడ్డానికి అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం మనకు కల్పించిందని మనం చూస్తున్నాం. తర్వాత యేసు నీరు మరియు రక్తం ద్వారా వచ్చాడు, మరియు రక్తము మరియు నీటి ద్వారా మరణించాడని కూడా చూస్తున్నాం. అంటే ఎలాగైతే ఆయన రక్తం మాంసం ధరించుకొని రక్తం ద్వారా, నీటి ద్వారా తిరిగి జన్మించిన అనుభవంలోనికి ఆయన వచ్చాడు. ఈరోజు తర్వాత ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన నీటి ధార, ఆయన పక్క బల్లెపు పోట్లో నుంచి నీటి ధార వచ్చినట్టుగా, అంటే రక్తము మారి ఇంకా రక్తం అయిపోయి ఇంకా నీటి ధార ఆయన కడుపులో నుంచి, ఆయన పక్కలో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇది ఏం సూచిస్తుందంటే మనం కూడా తిరిగి రక్షించబడవలసి ఉంది. మనం కూడా నీటి మూలంగాను, రక్తము మూలంగాను మనం కూడా తిరిగి జన్మించిన అనుభవంలోకి రావాలనే విషయాన్ని అది మనకు సూచిస్తుంది. ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అక్కడ యేసు ప్రభు కూడా స్కార్లెట్ అనే వస్త్రంతో, ఎర్రని వస్త్రపు చెంగుతో ఆయన చుట్టబడ్డాడు. యేసు చెక్క మీద మరణించాడు. ఆయన శిలువ మీద వేలాడాడు. ఆ శిలువ మీద వేలాడినప్పుడు ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. హిస్సోపు ఆయన మరణంలో మనకు కనిపిస్తుంది. హిస్సోపును తీసుకొని చేదైన చిరకను హిస్సోపుతో తగిలించి వారు ఆయనకి ఇచ్చారని మనం చూస్తున్నాము. చేదైన పాత్రను మన కొరకు ఆయన తీసుకున్నాడని మనం చూస్తున్నాము. తర్వాత యేసు తన మరణపు గుర్తులను భరించి జీవించాడు. ఇప్పుడు ఆ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచాడు. తర్వాత ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు అని చూస్తున్నాము. ఇలా మనం ఆలోచన చేస్తే జీవించున్న పక్షి పునరుద్ధానం చేయబడిన యేసుకు సాదృశ్యంగా మనకి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే ఈ మొత్తం ప్రక్రియలో కూడా 2 పక్షులు ఉన్నాయి. 2 పక్షులు, ఒక పక్షి మాత్రం మరి బలి, ఒక పక్షి మాత్రం బలిగా అర్పించబడింది, ఇంకో పక్షి ఎగిరిపోయింది. ఈరోజు 2 పక్షులు, ఒక పక్షి యేసు ప్రభు, ఇంకో పక్షి నేను. అంటే నా ప్లేస్లో మనందరం పెట్టుకోగలిగితే ఈరోజు నా కొరకు ఒక బలి, ఒక ఒక పక్షి యేసుక్రీస్తు ప్రభు నా కొరకు బలి అయ్యారు. ఆ రక్తంలో కడగబడి ఆ జీవపు ధారలో నేను కడగబడి, నేను పరిశుద్ధపరచబడి, ఇప్పుడు నేను చనిపోవాల్సిన అవసరం లేదు. నేను ఆ రక్తంలో కడగబడ్డాను కాబట్టి, నేను పరిశుద్ధపరచబడ్డాను కాబట్టి, నేను ఇప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి నేను పిలువబడ్డాను అని నేను చూస్తున్నాను. ఇక్కడ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఒక కుష్ఠరోగిని పరిశుద్ధపరిచి, ఈ ప్రక్రియ ద్వారా ఒక పాపి పవిత్రపరచబడడానికి దేవుడు తెరచిన మార్గాన్ని దేవుని వాక్యము లేవియా కాండంలోంచి మనం నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నా కొరకు బలి చేయబడింది, నేను ఆ బలిలో, ఆ రక్తంలో నేను కడుగబడ్డాను, పవిత్రపరచబడ్డాను అనేటువంటి అనుభూతి నాలో కలిగితే నేను పరిశుద్ధంగా దేవుని కొరకు స్వాతంత్రంగా జీవించడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఈ విషయాలు అర్థం చేసుకోగలిగిన వారు మనము మరి ఇక కుష్ఠరోగి జోలికి వెళ్ళకుండా, కుష్ఠం అనేటువంటి ఆ పాపపు జోలికి వెళ్ళకుండా పరిశుద్ధంగా జీవించడానికి మనము ఆ దేవుని సహాయాన్ని కోరాల్సిన వారిగా ఉన్నాం. ఎందుకంటే మరలా మన పాపం జోలికి వెళ్ళిపోయి ఈసారి మనకి మరొకసారి మరి ఇక మనము ప్రాసెసింగ్ మనకు ఉండదు, ఇంకా మరి యొక్క బలి మన కొరకు అర్పించబడడానికి వీలు ఉండదు. ఆల్రెడీ బలి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అర్పించాడు మన జీవితంలో. ఇక ఆ బలి
ని అనుభవించిన వారుగా ఆ రక్తమును బట్టి ఆ నీటి ద్వారా తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ఈ మాటల ద్వారా మనం ప్రోత్సహించబడి ముందుకు నడవటానికి దేవుడు కృప చూపి సహాయం చేయను గాక. నెక్స్ట్ వీక్ మనం కలిసినప్పుడు మరికొన్ని విషయాలు లేవ్యకాండం నుంచి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్.